చాలా స్పీడ్గా నైట్ టైం టవర్ నెంబర్స్ ఈ నైట్ టైంలో కూడా ఎంత బిజీ మీరు చూడొచ్చు. కొత్తగా జరిగిన హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనమాట. ఏ అయితే ఈ 1-2 టవర్స్ కి సంబంధించి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు కదండి, దానికి సంబంధించి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనేవి ఇప్పుడే అనమాట వచ్చినాయి. అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 times హైప్ చేయడం వల్ల మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క పని అందరికీ సజెషన్ అవుతుంది అనమాట. అలాగే మన అమరావతి ఛానల్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా, డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత భారీగా ఉన్నాయి అనేది మీకు కొంచెం దగ్గరగా కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి. అలాగే ఈ 1 and 2 టవర్స్ కి సంబంధించి సిస్కాల్ కంపెనీ అయితే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనేది రెడీ చేస్తుందండి. దానికి సంబంధించి ఇక్కడ ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఏదైతే మనకి E4 రోడ్డు ఉందో దాని పక్కనే మనకి ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఈ వీడియో అనేది కొంచెం డీటెయిల్ గా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి టైము 7 అయితే అవుతుందండి మనకి. ఇది వచ్చేసి నేను 30వ తారీఖు అయితే తీస్తున్నా అండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫ్యాక్టరీకి సంబంధించి వచ్చిన మెటీరియల్ అనమాట ఇది. ఆ ముందు వైపు కూడా చూడొచ్చు. అలాగే అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్స్ జరగడాన్ని కూడా మీరు గమనించవచ్చు. షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వర్కర్ నివాసాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారండి, ఆఫీసెస్ ఎక్సెట్రా. అలాగే ఇవి వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనమాట. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి మీరు, ఎన్ని లారీలు వచ్చినాయి ఏంటి అనేది. దాదాపు 10 లారీల పైన అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. పదండి వెళ్ళిపోదాం. మనం ఇంకా లోపలికి వెళ్ళి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూద్దాం. మనకి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్న ఇవి అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదండి, అటువైపు ఆ డైగ్రీడ్ ఫ్రేమ్స్ అన్ని చూసారు కదండి, లైన్ గా ఎంత భారీగా ఈ సామాగ్రి అనేది చేరుకుంది ఏంటి అనేది. ఇక్కడ మీరు వర్కర్స్ కూడా చూడొచ్చండి. ఈ వర్కర్స్ ద్వారా ఏంటంటే మనకి ఏ అయితే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగా వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి అన్నమాట. అలాగే మనం దాని ముందే ఉన్నామండి, ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ లెవెల్లో వర్క్ జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి. ఇదిగోండి, ఇక్కడ కాంక్రీట్ కి సంబంధించిన ఫ్లోరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఈ రెడీమిక్స్ కాంక్రీట్ వెహికల్స్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర చూడండి, ఇప్పుడు వచ్చేసి టవర్ నెంబర్ 1 వైపు అండి ఇది. ఇక డైగ్రీడ్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఇంకా తీసుకొచ్చి పెట్టారో. ఆల్రెడీ బిగించిన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, సెంటరింగ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అన్నమాట అవి. అలాగే టవర్ నెంబర్ 1 దగ్గర చూడండి ఎంత హంగామాగా ఉందో వర్క్స్ సంబంధించి. ఇక్కడ కాంక్రీట్ కూడా ఫిల్ చేస్తున్నారండి. అలాగే టవర్ నెంబర్ 1 దగ్గర మనకి మొదటి అంతస్తుకు సంబంధించి ఇక్కడ కాంక్రీట్ పనులు జరగడాన్ని అయితే మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఇదిగోండి, డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఎలా అమర్చారో చూస్తున్నారు కదా. 10 ఫ్రేమ్స్, ఒక 7-8 ఫ్రేమ్స్ పైన అయితే అమర్చారనమాట కొత్తగా. ఇంకా మనం టవర్ నెంబర్ 1 చూసాం కదండి, అలాగే 2, 3, 4 కూడా 5 కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూసుకుంటే టవర్ నెంబర్ 1 అండి, క్లోజ్గా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, కొత్తగా జరిగిన కాంక్రీట్ వర్క్స్ సంబంధించి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇంకా మనం త్వరలోనే లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి, మీకు ఇంకా క్లోజ్గా వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా మిగిలిన ఫ్రేమ్స్ అయితే ఇక్కడ పెట్టానమాట. పక్కకి చూడొచ్చు, దాదాపు 10 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఆడ. ఆ వాల్కి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. పదండి, ఇంకా 2, 3, 4, 5 ఆ టవర్స్ అయితే మీకు చూపిస్తాను.
చూస్తున్నారు కదండి, మనం అయితే ఇప్పుడు అటువైపు నుంచి చూసాం అనమాట. ఇటువైపు చూసుకుంటే మీరు 10 కాలమ్స్ అయితే అమర్చడాన్ని అయితే మీరు గమనించవచ్చు, ఈ డైగ్రీడ్ కాలమ్స్ అయితే. అలాగే టవర్ నెంబర్ 1 దగ్గర చూడండి ఎంత క్లియర్ గా ఉందో. మనం రెండు వైపుల నుంచి అయితే చూసాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత ముందు ఫ్రేమ్స్ ఇవ్వండి డైగ్రీడ్, ఇప్పుడైతే నిర్మించారనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర మీరు చూసుకుంటే చాలా, ఇక్కడ కూడా 3 కాలమ్స్ అయితే అమర్చారండి. చూస్తున్నారు కదండి ఎలా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, చాలా బిజీగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అసలు ఫుల్ బిజీగా అయితే జరుగుతున్నాయి అనమాట వర్క్స్. ఈ నైట్ టైంలో కూడా ఎంత బిజీ, మనకి డే టైం కన్నా నైట్ టైమే ఎక్కువ ఫుల్ బిజీగా వర్క్స్ జరుగుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఎంత వెలుతురుతో ఈ పనులు జరుగుతున్నాయో మీరు చూడొచ్చు మొత్తం క్లియర్గా. పదండి ఒకసారి మనం ఈ 3, 4, 5 టవర్స్ దగ్గర కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూసేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కాంక్రీట్ ఫిల్ చేసే యంత్రం అనమాట. ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. ఇప్పుడైతే నైట్ 8 అయితే అవుతుందండి. నేను ఈ టైంలో మీకు అక్కడ మనం 1 and 2 టవర్స్ కవర్ చేసుకుని వచ్చేలోపు ఈ టైం అయితే అయిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదండి, ఇది వచ్చేసి ఎల్ఎన్టీ లోగోతో సహా మనకి ఫ్రేమ్స్ అయితే అమర్చారు లోపల మనకి. అలాగే సెంట్రింగ్ ఫ్రేమ్స్ అయితే మీరు గమనించవచ్చండి లైన్ గా మొత్తం. చాలా హెవీగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వర్కర్స్ కూడా. నైట్ అయినా కానీ వర్క్స్ మనకి డే టైం కన్నా కానీ నైట్ టైమే ఎక్కువ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మనం ఇంకా మీకు 4, 5 టవర్స్ కూడా నేను చూపిస్తాను అండి ఈ వీడియోలో. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ గా చూడండి. ఇక్కడ వాల్కి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా ఈ రీటైనింగ్ వాల్కి సంబంధించి చూడొచ్చు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేశారండి. ఈ హ్యాట్ కానీ ఏదైతే ఈ బూట్స్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ గా యూజ్ చేసినట్టు మీరు చూడొచ్చు ఇక్కడ. టవర్ నెంబర్ 3 చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి మనకి మొదటి అంతస్తులోనే. అలాగే మొత్తం ఈ డైగ్రీడ్ కాలమ్స్ అయితే చూడొచ్చు మీరు. అలాగే రీటైనింగ్ వాల్ ని చూడొచ్చండి వెనక పక్క ఎంట్వల్ రోడ్డు వైపు ఎలా నిర్మించారో. ఇక్కడ ఏదైతే ఈ మెటీరియల్ ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ దింపుకుంటున్నారండి ఈ టవర్ నెంబర్ 3కి సంబంధించి. చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి వర్క్స్ అయితే. అది టవర్ నెంబర్ 5 అండి. నేను మీకు కొంచెం క్లోజ్ గా అటువైపుకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. ఇది టవర్ నెంబర్ 4 అనమాట, ముందు వైపు ఉన్నది. ఇక్కడ మీరు క్రేన్స్ అయితే 3 భారీ క్రేన్స్ అయితే గమనించవచ్చు. పదండి ఇంకా మనం వెళ్ళి టవర్ నెంబర్ 5 చూపిస్తా అండి. 5 చూపించి అక్కడితో అయితే ఈ వీడియో అనేది ముగిస్తా అనమాట. మీకు చూపించడం కోసం మనం అయితే చాలా కష్టపడుతున్నాం అనమాట, డే అండ్ నైట్ కూడా వర్క్స్ చూపించడం కోసం. అలాగే మనకి కొంచెం చూపించడానికి కొంచెం ఇబ్బంది అయినా కానీ మనం డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాం అండి. మిమ్మల్ని అడిగేది ఒక్కటే అనమాట, ఒక సబ్స్క్రైబ్ చేయడమే. ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసి, అలాగే మనకి లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది, 3 times హైప్ అయితే చేయండి, మనకి ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పదండి 5వ నెంబర్ టవర్ అయితే చూసేద్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అనమాట. ఎంత క్లియర్ గా మీకు చూపిస్తాను. టవర్ నెంబర్ 5 వైపు కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. టవర్ నెంబర్ 4 చూడండి క్లోజ్ గా ఎలా జరుగుతుంది ఏంటి, వర్క్స్ ఏ లెవెల్లో ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రతి ఒక్క టవర్ ని కూడా మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ ఒక హైప్ చేయడమే అనమాట. వాటికి సంబంధించిన రాడ్ బెండింగ్స్ కానీ రాడ్స్ కానీ, అలాగే ఇక్కడ ఈ ఫ్రేమ్స్ సెంటరింగ్ ఫ్రేమ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు క్లియర్గా. అలాగే రీటైనింగ్ వాల్ని కూడా ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు మీరు. ఇదిగోండి టవర్ నెంబర్ 3 వైపు కూడా చూస్తున్నారు కదండి. ఇంకా మనం ఇంకొక 4, 5 డేస్లో మీకు ఇంకా క్లోజ్గా వెళ్ళి అయితే నేను అయితే మీకు చూపిస్తాను అనమాట.
ఇదిగోండి ఇక్కడ మీరు డైగ్రిడ్ ఫ్రేమ్ ని అప్డేట్ చేయడాన్ని అయితే చూడొచ్చు. ఇంకొక లెవెల్ అయితే పెంచారండి టవర్ నెంబర్ 3 దగ్గర. ఇంకా మనం టవర్ నెంబర్ 5 వైపు వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అనమాట. 5 దగ్గర మీరు మొత్తం చూడొచ్చండి ఎంత ఈ లైటింగ్ ఫోక్సింగ్ ఎంత ఉందో. వర్కర్స్ ని కూడా మీరు గమనించవచ్చండి. డే కన్నా కానీ మనకి నైటే వర్క్స్ హెవీగా జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. మనం త్వరలోనే ఈ రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎంటోల్ రోడ్ లో కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు ఈ 5వ నెంబర్ టవర్ దగ్గర అయితే మనకి డైగ్రిడ్ కాలమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లారండి. ఇంకా సెకండ్ స్టెప్ ని కూడా అయితే మనకి సెట్ చేశారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి ఎన్సిసి లోగో కూడా ఉందన్నమాట. ఏదైతే ఈ జిఐడి టవర్ ఉందో ఇది మొత్తం మనకి 49 అంతస్తులు అయితే వస్తుందండి. ఇది ఎన్సిసి వాళ్ళే చేస్తున్నారండి. ఒకసారి ఈ టవర్స్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే నేను చెప్తాను అనమాట. ఈ 5వ నెంబర్ టవర్ వచ్చేసి మనకి జిఐడి టవర్ అండి. ఇది వచ్చేసి 49 అంతస్తులతో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు. అలాగే ఏ అయితే ఈ హెచ్ఓడి టవర్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఇలాగా 4 టవర్స్ అయితే ఉన్నాయండి మనకి సెక్రటరియట్ హెచ్ఓడి టవర్స్. ఇవి వచ్చేసి మనకి 39 అంతస్తులతో అయితే ఉన్నాయండి. వీటి పనులు వచ్చేసి మనకి 3-4 టవర్లు పనులు వచ్చేసి మనకి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. ఏదైతే ఈ 1 and 2 ఉన్నాయి ఇవి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. వీటికి ఏదైతే ఈ 1 and 2 టవర్స్ కి సంబంధించి ఇవి సిస్కాల్ అనే కంపెనీ అయితే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ ఒక తయారీని అయితే వాళ్ళ కంపెనీకి అయితే అప్పచెప్పారనమాట. ఏదైతే ఈ టవర్ నెంబర్ 5 ఉందో దీనికి సంబంధించి ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ కి సంబంధించి ఏదైతే ఈ భీమా సొల్యూషన్స్ ఉందో ఆ కంపెనీకి అయితే చెప్పారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా స్పీడ్ గా నైట్ టైం కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ వీడియో తీయడం అయితే నేను చాలా కొంచెం కష్టపడి అయితే తీస్తున్నాను అనమాట. ఈ వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్స్ లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అదైతే 3 times హైప్ చేయడం వల్ల మన ఛానల్ అందరికి సజెషన్ అయిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి.